హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పార్టీస్కి కానీ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ పర్ఫెక్ట్గా చిత్రాన్నాన్ని ఎక్కువ మొత్తాదులో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. నేను మరి పర్ఫెక్ట్గా తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాము. ముందుగా రైస్ని మనము ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పొడిగా రెడీ చేసుకొని దించేసుకోవాలి. ఇది ముందుగా దించేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసి అందులో 1 కప్పు వేరుశనగ బుడ్డలు. ఈ వేరుశనగ బుడ్డలు అనేది ఆప్షనల్, మీ ఇష్టం. ఎంతైనా ఎక్కువ క్వాంటిటీ, ఆప్షనల్ అంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా తీసుకోవచ్చు. 1/4 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు శనగపప్పు అండి, నానబెట్టిన శనగపప్పు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ వేరుశనగ బుడ్డలు మనకు బ్రౌన్ కలర్లో అయితే రావాలండి. బ్రౌన్ కలర్లో రాకుండా ఉంటే పెద్ద టేస్ట్ ఉండవు. కంపల్సరీగా బ్రౌన్ కలర్లోకి కుక్ కావాలి. ఇప్పుడు నేను ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ ఒకటైతే తీసుకుంటున్నాను. మీరు 2 అయినా తీసుకోవచ్చు. ఆనియన్ వేసి ఆనియన్ను వేయించుకోండి లైట్గా. ఇలా ఆనియన్ వేయించుకున్న తర్వాత నేను ఆలు తీసుకుంటున్నాను. 2 పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి నేను. వీటిని పీల్ తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే పీల్ తీయకుండానే శుభ్రం చేసి కట్ చేసి వేసాను. ఈ పచ్చిమిర్చి మీకు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే 100 గ్రామ్స్లో సగం వేసుకోండి, సరిపోతుంది. ఘాటు ఎక్కువగా ఉంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. చిన్నపిల్లలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వీటిని ఫ్రై చేసేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది అనుకుంటే ఆఫ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే లైట్గా బాగా వేయించుకోండి. మూత పెట్టి ఒక అర సెకండ్ వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ నేనైతే 5 లెమన్స్ అయితే తీసుకున్నాను. మీరు 3 తీసుకున్నా కూడా సరిపోతుంది అనుకుంటే 3 తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇంకా మనకు పోపు తయారైపోతుందనే మూమెంట్లో పసుపు తీసుకోవాలి. 3 స్పూన్స్ పసుపు అయితే తీసుకోండి. ఎందుకంటే ముందుగా పసుపు వేస్తే త్వరగా అడుగంటిపోతుంది, మనకు పోపు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అందుకని లాస్ట్లో పోపల్లా తయారైపోయిన తర్వాత మీరు పసుపు తీసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత సాల్ట్ అండి, నేను ఇక్కడ 4 స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు రైస్లో గాన సాల్ట్ తీసుకుంటే దీంట్లో తగ్గించి చూసుకోండి, రుచికి సరిపడంతా. ఇప్పుడు పోపు అయితే చక్కగా రెడీ అయిపోయింది. మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ చూడండి పొడిగా ఉండిపోయింది కదా, ఆరిపోయింది. ఆరిపోవడం వల్ల కూడా మనకు పొడిగా తయారైపోతుంది. ఇప్పుడు పోపులో రైస్ వేసుకొని మనము పర్ఫెక్ట్గా దీన్ని కలిపేసుకుందాము రైస్లో. చూడండి, చాలా చక్కగా అయితే మీరు ఈ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా అయితే ఎక్కువ మొత్తాదులో మీకు ప్రసాదాలకు కానీ గుడిలో డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు చిత్రాన్నం రెడీ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదైతే పర్ఫెక్ట్గా మీకు కూడా కుదురుతుందని నేను చెప్తున్నాను. మీరు ట్రై చేసినట్లయితే, మీకు కుదిరినట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మా వ్యూవర్స్ మా రెసిపీస్ని ట్రై చేస్తున్నారని మాకు తెలుస్తుంది కాబట్టి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.